ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క సంచలన ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. బుధవారం నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న యుద్ధ మేఘాలు భారత స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తించాయి. బుధవారం ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో పేక మేడలా కూలాయి. ఇరాన్తో చేసుకున్న మధ్యంతర ఒప్పందం ముగిసిపోయిందని, ఇక వారితో చర్చలు జరపడం కాలయాపనే అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా మార్కెట్లలో బ్లడ్ బాత్ నెలకొంది. ఒక దశలో 1900 పాయింట్లకు పైగా పతనమైన బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 1677 పాయింట్ల నష్టంతో 76,504 వద్ద స్థిరపడింది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 24,000 కీలక మార్కును కోల్పోయింది. 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద ముగిసింది. మార్కెట్ల అనూహ్య పతనంతో ఇన్వెస్టర్లు ఒక్క రోజులోనే సుమారు 8 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయినట్లు అంచనా. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపైన తీవ్రంగా పడింది. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 6% పైగా పెరిగి బ్యారెల్కు $78.74 చేరింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత దిగజారింది. బుధవారం ట్రేడింగ్లో రూపాయి విలువ 59 పైసలు క్షీణించి 95.55కు పడిపోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ట్రంప్ ప్రకటన దెబ్బకు దక్షిణ కొరియా, జపాన్ సహా ప్రధాన ఆసియా, యూరోపియన్, వాల్ స్ట్రీట్ మార్కెట్లు సైతం తీవ్ర నష్టాల బాట పట్టాయి.